శుద్ధ వివాహంలో ఆరంభం ఏంటో ఎంగేజ్మెంట్ అనేది. కాబట్టి ప్రార్థన చేసినప్పుడు అందరూ కూడా కళ్ళు మూసుకుని అందరూ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తాం. ప్రార్థన చేస్తున్నాం. ప్రేంగల మా పరలోక తండ్రి, పరిశుద్ధులైన దేవ, మీ పరిశుద్ధ పాసనకు వస్తా ఉన్నాం. ఓ ప్రభా, మెట్టుకు ఉదయకాల సమయంలో ఈ విధంగా ప్రభా మా ప్రియులు ప్రభా శివశంకర్ గారు రమకన్ బట్టి వందనాలు, ప్రభాదేశంలో నాగేశ్వరరావు గారు శాస్త్రం బట్టి వందనాలు, ప్రభాదేశంలో రమకేకు కుమార్తె హబీలాన్ని బట్టి, ప్రదేశంలో నాగేశ్వరరావు గారు సోదరి వారికి కుమారుడు ప్రశాంతిని బట్టి వందనాలు. ప్రభా మెట్టుకు వారి యవనస్తుల విషయంలో ప్రభా మీరు బయలుపరిచిన మీ సంకల్పము, మీ అనాటకాల చిత్తమును బట్టి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ఇది మీ చిత్తమని మేము నమ్మచ్చు, మేము తీసుకుంటున్నాం. ప్రేంగల మా పరలోక తండ్రి, ఈ వివాహం వ్యవస్థను మీరు ఆదిలోనే మీరు నియమించినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఓ ప్రభా, ఇది దైవ సంబంధమైనటువంటి కార్యక్రమం కనుక మేము స్థిస్తూ ఉంటున్నాము. ఇది నాన్న ఎంగేజ్మెంట్ ద్వారా ఈ రెండు కుటుంబాలు ఏకమైనట్టుగా ఓ ప్రభా మెట్టుకు ప్రశాంత్కు భారీగా అవిలాను వారు స్వీకరించడానికి తెలిసిన సమ్మతిని బట్టి ఉన్నారు. అవిలాను ప్రభా మెట్టుకు భర్తగా, మరి ప్రశాంత్ని అవిలాకు భర్తగా మరి శివశంకర్ గారు రమక్క వారు చూపించిన సమ్మతికే వందనాలు. ఇరువురు యవనస్తులకు ఇంటిగా కట్టబడినట్టుగా నూతనముగా ఓ ప్రభా ఆ ఇంటికి మీరే పునాదిగా ఉంటూ మీరే మహిమ పొందరమని ప్రార్థన చేస్తా ఉన్నాము. అట్లు వారు క్రీస్తును పునాది పైన ప్రభా ఆత్మీయమైన గృహంగా దేవుని యొక్క ఉన్నత దేశంలో వారి జీవితంలో నెరవేర్చబడినట్లుగా వారు క్రీస్తును పునాది పైన కట్టబడి ఈ భూమికి ఆశీర్వాదకరంగా మీ నామముకు మహిమకరంగా ఓ ప్రభా నీ మహిమను బయలుపరచు వారికి ఉండకాయ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము. అనేకల తండ్రి, ఇరు కుటుంబాలని ఐక్యపరచనట్టుగా ప్రభా ఒకరికి ఒకరు ఆశీర్వాద కారణంగా ఉండకాయ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఉభయులు ప్రభా ఒకరికొకరు దీవెనకరంగా ఉండకాయ మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ప్రభా ఎంగేజ్మెంట్ కార్యక్రమం ఈ దినాన్ని కలిగి ఉండడానికి చింతకే వందనాలు. వాతావరణములు మీ ఆదరణ ఉంచుకోవడానికి వందనాలు. ఆరంభిస్తున్న యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం అంతట్లో మీరు అధ్యక్ష వహించమని వేడుకుంటున్నాం. ఏదైనా వాతావరణం దయచేయము. ప్రతి విధమైన కలవరములు ప్రభా సంపూర్ణంగా తీసుకుని సమయములు మమ్మలను సంపూర్ణంగా మీ వశం అందించుకొను. ప్రభా మీరే మహిమ ఘనత ప్రభావములు పొందు రావాల్సిందిగా వేడుకుంటూ ఓ ప్రభా ఈ ఇరు కుటుంబాలు కూడా నీ సంఘానికి ఎంతో దీవెనకరంగా ఉండకాయ మీరు సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. ఘనత మహిమ ప్రభావాలు మీకే చెల్లిస్తూ ఈ విధంగా స్నేహితులు, బంధువులు, రక్షములు, అనేకులు, పరిశుద్ధులు, దేవుని సేవకులు, దైవజనులు అందరి సముఖంలో ప్రభా ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమం జరిగించినట్టుగా ఓ ప్రభా మీరే అదృశ్య దేవుడుగా మా మధ్యలో ఉంటుండగా ఓ ప్రభా ఎంగేజ్మెంట్ అంతట్లో మీరు అధ్యక్షత వహించమని మీరే మహిమ పొందమని ఓ ప్రభా నీ నామము పరిశుద్ధపరచబడినట్లుగా మీరు సహాయం చేయమని. నానాడు మీరు మోషేకి చెప్పినారు, నా నామం పరిశుద్ధపరచబడినట్లు నీవు బండతో మాట్లాడమని చెప్పినారు. అవును తండ్రి, మెట్టుకి స్థలమందు ఇంకా ఎవరైనా సజీవరాలుగా కాని వారుగా ఉంటే, క్రీస్తు లేని వారుగా ఉంటే వారితో మీరు మాట్లాడమని వేడుకుంటున్నాము. క్రీస్తుని కలిగిన వారు కూడా నీ మేలైన స్థలం విన్నట్లుగా సాయం చేయని వేడుకుంటున్నాము. ఈ కార్యక్రమం అంతా ఎంతో మర్యాదగా ఎంతో క్రమంగా జరిగించబడికాయ సహాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము. ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ మా ప్రభు మా రక్షకుడైన మయం కలిగిన అత్యున్నతంగా హెచ్చించబడిన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి ప్రార్థించి ఓ ప్రభా బ్రతిమిలాడి ఆ నుంచి అంతవరకు ఏ కలవరం లేకుండా మీరే సంపూర్ణంగా ఈ ఆవరణములు, ఈ ఇంటిని వెలుపటి ఆవరణములు, ప్రతి వ్యక్తిని ప్రాణాత్మ దేహములు యందు ప్రభా మీ వశమందు పరిపూర్ణముగా ఉంచుకుంటూ రావాల్సిందిగా వేడుకుంటూ మీ దాసుని నాలుగున్నాను మీ బలిశాస్త్రములుగా పేర్కొంటూ యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట స్తుతించి వందనములు చెల్లించి ప్రార్థించి బ్రతిమిలాడి వేడుకుంటున్నాము తండ్రి. పాట పాడుతూ ఉంటాము. దయచేసి అప్పుడు మరి పెళ్లి కుమారుని, దాని తర్వాత ప్రశాంత్ని, మరి హవిలాన్ని కూడా తీసుకురావాల్సిందిగా మనం చేస్తాం. ముందు బాబుని తీసుకుంటండి. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. స్తుతియు మహిమ ఘనత నీకే అనే పాట పాడుతుంటాము. ఆ సమయంలో దయచేసి బాబును తీసుకొని రండి. దాని తర్వాత పాపను కూడా తీసుకుంటాం. పాట సంఖ్య 173. పాట సంఖ్య 173. స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు. ఎంతో నమ్మదగిన దేవా, ఎంతో నమ్మదగిన దేవా,
గొప్ప శుభ దినము మా దేవుడవై మాకిచ్చితివి ఎంతో గొప్ప శుభ దినము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము మేమందరము ఉత్సాహించి సంతోషించెదము కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని కొనియాడెదము మరువబడని మేలుల చేసెనని స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవం ఎంతో నమ్మదగిన దేవా నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీవొక్కడవే గొప్ప దేవుడవు ఘన కార్యములు చేయుదువు నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నీదు కృపయే నిరంతరము నిలచియుండునుగా నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము నిన్ను మేము ఆనందముతో ఆరాధించెదము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి నీవే మాకు పరమ ప్రభుడవై నీ చిత్తము నెరవేర్చితివి జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా జీవమునిచ్చి నడిపించితివి నీ ఆత్మ ద్వారా నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను నడిపించెదవు సమభూమి గల ప్రదేశములో నన్ను స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా భరించితివి శ్రమలు నిందలు వచ్చితివని మా కొరకు భరించితివి శ్రమలు నిందలు వచ్చితివని మా కొరకు మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము మరణము గెలిచి ఓడించితివి సాతాను బలము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము పరము నుండి మాకై వచ్చి ప్రభు యేసు జయము స్తుతియు మహిమ ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా నూతనముగ దిన దినము నిలచు నీదు ఆశ్చర్యతమా
ఈ చరణం అయిపోయినట్టుగా మీరు తెచ్చుకున్న వస్తువులు సిద్ధం చేసుకుంటే దాంతో అవన్నీ మీరు మార్చుకోవచ్చు. అబ్బాయి తల్లిదండ్రులు, అమ్మాయి తల్లిదండ్రులు ఇద్దరు మీరు తెచ్చుకున్న వస్తువులను తీసుకొని ముందుకు రండి. ఈ చరణం పాడేటప్పుడు మీరు తెచ్చుకున్నటువంటి వస్తువులు అది మీరు తెచ్చుకున్నటువంటి వస్తువులు తీసుకొని ముందుకు వస్తే మేము ఈ చరణం పాడిన తర్వాత వాటి విషయమై ప్రార్థన చేసి తర్వాత మీరు మార్చుకోవచ్చు. ఈ చరణం వ్యాధిగా నిలచేని నామమును కీర్తించెదమెప్పుడు వీటితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా వీటితో మా స్తుతులర్పించెదము దాక్షిణ్యా ప్రభువా స్తుతియు మహిమా ఘనత నీకే యుగ యుగముల వరకు ఎంతో నమ్మదగిన దేవా ఎంతో నమ్మదగిన దేవా. రండి అబ్బాయి తరపు తల్లిదండ్రులు రండి. అబ్బాయి తరపు తల్లిదండ్రులు దయచేసి ముందుకు మీరు వస్తువులు తీసుకుని రండి. వాటి కోసం ప్రార్థన చేస్తాం. ఈ ఒక్క వర్షం మీద కొంచెం అట్లా ఉంటే మీరు వస్తువులు మార్చుకోవడానికి వెళ్తాం. మీ ఒక్క వర్ష కొంచెం అట్లా ఉంటే వస్తువులు మార్చుకోవడానికి ఫోటోలు తీసుకోవడానికి దయచేసి త్వరగా మీరు వస్తువులు తీసుకుంటండి. ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఇవి నీ భువి అందు పొందేది నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ఠ ఇవి నీ భువి అందు దేవే దయాసాలు సాగే వచ్చిదిని జీవే దయాత్రాలు సాగే వచ్చిదిని ఇంతవరకు నాకు తోడయ్యుంది ఇంతవరకు నాకు తోడయ్యుంది ఎబినేజరువయ్యున్నావు యేసు ప్రభువా ఎబినేజరువయ్యున్నావు యేసు ప్రభువా రక్షణకర్తవు నీవైతివి నా రక్షణకర్తవు నీవైతివి నేను ప్రభువారి నుండి అతి శ్రేష్ఠ ఇవి నీ భువి అందు పొందేది నేను
అతి శ్రేష్ట ఈవిని భువియందు కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా కష్ట దుఃఖంబులు నాకు కలుగాగా నన్ను చేరాదీసి ఓదార్చితివే నన్ను చేరాదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందు నా ప్రభువా భయభీతి నిరాశలయందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నా పసగితివి బహుగా ధైర్యంబు నా పసగితివి ప్రభువా అతి శ్రేష్ట ఈవిని భువియందు పొందే దినే నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ట ఈవిని భువియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు నా ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందే దినే నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ట ఈవిని భువియందు పొందే దినే నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ట ఈవిని భువియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతిని నీ ప్రేమ చేత ధన్యుడనైతిని కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు నా ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జయ జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందే దినే నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ట ఈవిని భువియందు పొందే దినే నేను ప్రభువాని నుండి అతి శ్రేష్ట ఈవిని భువియందు రండి రండి రమక్క శివశంకర్ గారు రండి కొంచెం లోపలికి చెప్పండి దయచేసి గమనించండి ఈ వస్తువుల విషయమై మరి మన మధ్యలో అబ్రహాం గారు ఉన్నారు. అబ్రహాం గారు వచ్చి ముందుకు వచ్చి ప్రార్థన చేస్తారు. వస్తువుల విషయమై అబ్రహాం గారు ముందుకు వచ్చి వస్తువుల విషయమై ఇరువుల విషయమై ఇరు కుటుంబాల విషయమై ప్రార్థన చేస్తారు.
పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన నామాన్ని పాపపూజిస్తున్నాము. దాని సూచన కుటుంబాల వారు బిడ్డలను ప్రేమించి తీసుకొచ్చినటువంటి వస్తువులను ఒకరికి మీరు పరిశుద్ధ పరచండి, ఆశీర్వదించి ప్రేమించి మనం తీసుకుంటున్నాం. ఆ దినమున ఆయన విద్యార్థులు అయితే బిడ్డల మీద ప్రభావం విద్యా విషయంలో నా తండ్రి అనేక వస్తువులు సమకూర్చి తీసుకొచ్చి బిడ్డలనైనా కొన్ని వస్తువులను ఆశీర్వదించడం దీవించడం, ప్రాముఖ్యంగా ప్రశాంత్ అందరాన్ని ఆశీర్వదించడం, నీ కృప తోడుగా ఉంచుకొని వారి సన్నిధి కాపుదల భద్రత బిడ్డలకు దయచేయమని వేడుకుంటూ ఈ కార్యక్రమం మీ సహాయం అనుగ్రహించాలి. ఈ కుటుంబాలను మీరు ఆశీర్వదించి ఈ కుటుంబాలను మీరు దీవించండి. ఆయన స్తోత్రాలు ఇప్పుడు వచ్చిన దైవములను బట్టి, సంఘములను బట్టి, బంధుమిత్రులను బట్టి, ఇల్లు కుటుంబాలను బట్టి ప్రతి ఒక్కరిని బట్టి కొన్ని వందనాలు చెల్లిస్తూ కార్యక్రమం అందరితో మీ సన్నిధించి మీరే మహిమ పొందమని కాపుదల దయచేయండి. మీరే అధ్యక్షుడుగా నాయకుడిగా నడిపించండి. సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోండి. యేసు ఘనమైన నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. సార్ ఉంచండి మేడం, నలుగురు ఉంచండి, దగ్గర సార్ ఇచ్చోండి సార్ చూడండి మేడం. ఓకే మేడం, రెడీ. ఒకసారి ఉంచండి సార్, ఒకసారి ఉంచండి. దగ్గర సార్, దగ్గర ఆ దగ్గర కొంచెం ముందు రాండి. ముందు సార్ కొంచెం చెప్పండి, బాల్ వైపు జరగండి సార్, ఇచ్చాను సార్. ఓకే రెడీ. మరి గారు కూర్చోండి. ఓకే రెడీ. ఓకే రైట్. కూర్చోండి. బైబిల్లో పైన పెట్టు, దగ్గర డౌన్ చేయండి. కొంచెం ముందు రండి సార్, రైట్ ఓకే. డౌన్ చేయండి కొంచెం, రైట్ ఓకే మా చూడండి అమ్మ చూడండి. దగ్గర కూర్చున్నా. ఓకే దయచేసి గమనించండి, ఇప్పుడు పాట పాడుతూ ఉంటాము. త్వరగా మరి ప్రశాంత్ వీళ్ళిద్దరు త్వరగా త్వరగా వెళ్ళి వారి బట్టలు మార్చుకుని వస్తారు. అంతవరకు ఓపిక పెట్టండి, పాటలు పాడుతూ ఉంటాము. దాని తర్వాత క్లుప్తంగా దేవుని వాక్యం విషయము, దాని తర్వాత వారి విషయం ప్రార్థన చేసి ఈ యొక్క ఎంగేజ్మెంట్ కార్యక్రమాన్ని
దయచేసి మరి ప్రశాంత్ మీద త్వరగా సిద్ధపడి రావాలా. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగు అనే పాట పాడతాం ఈ లోపల. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుగును పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. మలినా వస్త్రము వలెనే నిండియుండిమినిందలతో మలినా వస్త్రము వలెనే నిండియుండిమినిందలతో తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. తండ్రి మాదిరిగా మమ్ము వెదకి వచ్చి వింతగా మమ్ము రక్షించెను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో అరణ్య ప్రదేశములో పాడైన ఎడారిలో కనుగో నేను పరమాచితన్ కను పాపవలే కాచిన్. కనుగో నేను పరమాచితన్ కను పాపవలే కాచిన్. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. యాకోబు వలె నుండిమి ఇశ్రాయేలుగా మార్చెను. యాకోబు వలె నుండిమి ఇశ్రాయేలుగా మార్చెను. తన స్వాస్యముగా ధన భాగముగా ధన జనముగనైదేమి. తన స్వాస్యముగా ధన భాగముగా ధన జనముగనైదేమి. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వతములను సృజించే శ్రేష్టమైన వినిచే. పర్వతములను సృజించే శ్రేష్టమైన వినిచే. అబ్రహాము మోషే ఎలియా యేసు ఏకీసితరౌనాను. అబ్రహాము మోషే ఎలియా యేసు ఏకీసితరౌనాను. రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది. పర్వత శిఖరాశ్రేణుల వలెనే నిశ్చలమైనది.
నడుపును అలసటలేక మమ్ము పట్టుకొని ఆకాశమున నడుపును రక్షణ ఔన్నత్యము రక్షకుడే గెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది యేసుని సత్యములు పర్వత శిఖరములు యేసుని సత్యములు పర్వత శిఖరములు పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరిగింపజేయును పరిపూర్ణమగు ప్రభు రక్షణను పరిగింపజేయును రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది యెషయా ప్రవచనములు రక్షణ వివరములు యెషయా ప్రవచనములు రక్షణ వివరములు శిఖర శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము శిఖర శ్రేణి అనుభవములు శిఖరముపై పొందుము రక్షణ ఔన్నత్యము రక్షకుడే తెలుపును పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది పర్వత శిఖర శ్రేణుల వలెని నిశ్చలమైనది త్వరగా తీసుకురండి ఇంకొక పాట పాడతాము పాట సంఖ్య 595 కృపా కనికరముల మా దేవ కృతజ్ఞతను అర్పిస్తూ కృపా కనికరముల మా దేవ కృతజ్ఞతను అర్పిస్తూ కృపా కనికరముల మా దేవ కృతజ్ఞతను అర్పిస్తూ యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లిందును యెహోవా చేసిన ఉపకారములకై ఆయనకేమి చెల్లిందును యెహోవా నామమున ప్రార్థన చేసేదను యెహోవా నామమున ప్రార్థన చేసేదను రక్షణ పాత్ర చెబుని కృపా కనికరముల మా దేవా కృతజ్ఞతలు అర్పింతు కృపా కనికరముల మా దేవా కృతజ్ఞతలు అర్పింతు యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవాకు నా మొక్కుబడి చెల్లింతు యెహోవా దాసుడను నేను యెహోవా ప్రజలలో యెరూషలేములో యెహోవా ప్రజలలో యెరూషలేములో ఎల్లప్పుడూ స్తుతింతు కృపా కనికరముల మా దేవా కృతజ్ఞతలు అర్పింతు కృపా కనికరముల మా దేవా కృతజ్ఞతలు అర్పింతు తల్లి గర్భమున రూపింపబడగా
గర్భమున రూపింపబడక మునుపే నన్ను ఎరిగితివి. తల్లి గర్భము నుండి బయలుపడక ముందే, తల్లి గర్భము నుండి బయలుపడక ముందే ప్రతిష్ఠించితివి. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొనురంటివి. పూర్ణ మనసుతో నన్ను వెదకిన నన్ను కనుగొనురంటివి. కరుణతో నీవే నన్ను వెదకి, కరుణతో నీవే నన్ను వెదకి రక్షించివి ప్రభువా. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. దయచేసి తొందరగా రావాలా, ఆలస్యం అవుతా ఉంది. అనేక మంది వెయిట్ చేస్తున్నారు, తొందరగా రావాలి. థ్యాంక్ యూ. దూషకుడను హింసకుడను హానికారుడనైయుంటిని. దూషకుడను హింసకుడను హానికారుడనైయుంటిని. దాసునిగా నన్ను చేసుకొంటివి, దాసునిగా నన్ను చేసుకొంటివి. దోషముల బాపి కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ కొరకై విలువబడిన నా శరీరమని అంటివి. ఇది నీ పాప క్షమ కొరకై, ఇది నీ పాప క్షమ కొరకై చిందిన రక్తమంటివి. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. కృప కనికరములా మా దేవా కృతజ్ఞతలర్పింతు. పాప రావాలా, అభిగతులు రావాలా. వాటి సంఖ్య 103. దేవదేవుని కొనియాడుతుంది. తొందర రావాలా, హబీలా తొందర రావాలా. బాబు ఇద్దరు రావాలా తొందరగా, ఆలస్యం అవుతాం. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. దయలుని పొగడెదము, పాప పరిహారుని పాడెదము. దేవదేవుని కొనియాడెదము, అవిరత త్రియకుని స్తోత్రింతుము. పరిశుద్ధ పరిశుద్ధ
పరిశుద్ధ పరిశుద్ధ పరిశుద్ధ ప్రభువా వరదుదలైనా నిన్వాని పగలరా వరదుదలైనా 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 నిన్వాని పగలరా పరిశుద్ధ జన కూడా పరమాత్మలు కూడా పరిశుద్ధ జన కూడా పరమాత్మలు కూడా నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నిరుపమ బల బుద్ధి నీతి ప్రభావ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ పరిశుద్ధ తనయుడ నరరూపధారుడ నరులను రక్షించు కరుణా సముద్ర నరులను రక్షించు నరులను రక్షించు నరులను రక్షించు కరుణా సముద్ర పరిశుద్ధ మగునాత్మ పరమూలిడు నాత్మ పరిశుద్ధ మగునాత్మ పరమూలిడు నాత్మ పరమానంద ప్రేమ భక్తుల కిడుమా చలే దయచేసి ముందు వాక్య పరిచయం కొరకు దాని తర్వాత ఈ యొక్క ఇరువురు యవనస్తులు మన వారి కొరకు మరి మన మధ్యలో దేవుని సేవకులు ఉన్నారు. శ్యామప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు దేవుని వాక్యం కొరకును దాని తర్వాత ఇరువురు యవనస్తుల కొరకును భవిష్యత్తు కొరకును ఇప్పుడు జరిగిపోయే కార్యక్రమం అందరి కొరకు మరి ఎడుపుల నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులు శ్యామప్రసాద్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. కూర్చోండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమామయుడమైన మా తండ్రి దయగల దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. దినాన శివశంకరరావు గారి కుటుంబము మహిళల ప్రసాద్ నిశ్చితార్థంలో చేరి ప్రార్థించడానికి దైవజనులకు సేవకులకు విశ్వాస బృందానికి ఇరుపక్షాల బంధువర్గానికి మీరు ఇచ్చినటువంటి సమయం బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. ఇది నీ వల్ల కలిగినటువంటి ఒక మహోన్నతమైన కార్యముగా మేము భావిస్తూ ఉన్నాం. ఇంతమంది దైవ సేవకుల సమక్షంలోను ముఖ్యంగా దేవదూతల సమక్షంలోను ఈ రిపూర్ణ ప్రభు మీరు నా నిశ్చితార్థ కార్యక్రమం వరకు మీరు ప్రవేశపెట్టింది పెళ్లికి ముందు జరిగే ఒక ప్రధానమైనటువంటి కార్యక్రమం. ఈ ఆశీర్వాదములు ఈ నాయన ఈ బిడ్డలపై నుంచండి, వారి తల్లిదండ్రులపై నుంచండి, వచ్చిన బంధువులపైన మీ ఆశీర్వాదం ఇచ్చి జరుగుతున్న ఈ కార్యక్రమం అంతటినీ మీకు మహిమాత్మకంగా జరిపించిందని బట్టి మీరే ఘనత మహిమ ప్రభావాలు ఆరోపించుకుని యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్. దయచేసి కొంత సమయము దేవుని వాక్యం వింటాము. దయచేసి అందరూ కూడా మౌనంగా ఉండండి. దేవుని సన్నిధిలో ఉన్నాము కాబట్టి కొన్ని నిమిషాలు దేవుని వాక్యం వింటాము. ఒక గంట అయింది సమయము కాబట్టి ఎక్కువసేపు మిమ్మల్ని కూర్చోబెట్టడం కూడా సమయం కాదు కనుక మరి ఇది ఒక శుభకార్యం కనుక మనం అందరం చేరొచ్చినాం కనుక మరి ఇది వారికి ప్రత్యేకమైన దినం, మనమందరికీ సామాన్యమైన దినమైన. దయచేసి వాక్యం వినండి. ఈ ఫోటో తర్వాత మరి వాక్యం అయిన తర్వాత ఈ ఫోటో దయచేసి ఈ దినము వారికి మరి ప్రశాంత్కి దాని హవీలాకి ఇరు కుటుంబాలకి ఎంతో ప్రశస్తమైనటువంటి శుభదినం. అయితే వారి సంతోషంలో మనము పాలు పంచుకోవడానికి వచ్చినటువంటి వారంగా ఉంటా ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ఇరు యవనస్తులు వారు వివాహం విషయమై సమ్మతి తెలిపినారు, ఒకరి విషయమై ఒకరు ఇష్టం తెలిపినారు. ఇప్పుడు దీని తర్వాత వివాహం ద్వారా వారు ఒక కుటుంబంగా ఒక ఇల్లుగా కట్టబడతా ఉన్నారు.
కాబట్టి ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం వాళ్ళ జీవితాల్లో. కాబట్టి ఇందులో ఉంటున్నాయి దేవుని వాక్యంలోని కొన్ని విషయాలు చూసుకుని మరి ముందు కార్యక్రమం జరిపించడానికి ప్రభు మనకు సహాయం చేయగలరు. 2 కొరింథీ 11వ అధ్యాయం, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 11వ అధ్యాయము 2వ వచనం దయచేసి చదివి సహాయం చేయండి. 2 Corinthians chapter 11 and verse 2. దేవాశక్తితో నేను ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకగా ఒకనే పురుషునికి అనగా క్రీస్తుకు సమర్పింపవల్లని మిమ్మును ప్రదానం చేసి తిని. చాలండి. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, రెవల్యూషన్ చాప్టర్ 19, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయము 7వ వచనం, ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనం. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును విస్తారమైన జనముల శబ్దమును బలమైన ఉరుముల శబ్దమును కూడిన ఒక స్వరము సర్వాధికారైన ప్రభువును మన దేవుడు ఏలుతున్నాడు. ఆయన స్తుతించుడి. గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది. వివాహోత్సవ సమయం వచ్చినది. ఆయన భార్య తను తాను సిద్ధపరచుకొని ఉన్నది. ఆయన భార్య తను తాను సిద్ధము చేసుకుని ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, తన భాగం మా కొరికే దీవించండి, మా కొరికి ఆశీర్వాదకరంగా ఉంచండి. మాతో మాట్లాడండి. ఇక్కడ చేరొచ్చిన అనేకులు శ్రేయోభిలాషులు, స్నేహితులు, బంధుమిత్రులు, ప్రభా దేవ సేవకులు, దైవజనులు, సేవకురాళ్ళు అందరి పెట్టి వందనాలు. ఈ పరిచర్య అందరికీ దీవెనకరంగా ఉండగా సాయం చేయండి. అందరి గ్రాహ్యంలో మీరు ఉంచండి. అందరి హృదయాలను మీరు తెరవండి. ప్రభా ఈ పరిచర్య ద్వారా వారు మేలు పొందినట్లుగా సహాయం చేయండి. ఓ ప్రభా, క్రీస్తు గురించినటువంటి మర్మము విశదపరచబట్టుగా సాయం చేయండి. ఉన్న కొంత సమయము ఎంతో ఆత్మీయ క్షేమాభివృద్ధికరమైనటువంటిదిగా, ప్రభుని ఎరిగిన వారికి, ప్రభుని ఎరగని వారికి ఎంతో ఆత్మీయ క్షేమాభివృద్ధికరమైనటువంటిదిగా మీరు ఉంచమని ప్రార్థిస్తున్నాం. ప్రభుని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట స్తుతించి అల్పుణ్ణి దీనదాసుని నన్ను మీ వశంలో ఉంచుకున్నామని, మీ ఆత్మాభిషేకం దయచేయమని, ఓ ప్రభా ఘనత మహిమ ప్రభావాలు మీకే తెలుస్తూ ఈ పరిచయ కొరకైనటువంటి సంపూర్ణమైనటువంటి మీ ఆత్మలో పాలిభాగం మీరు అనుగ్రహించమని ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పేరిట ప్రార్థించి స్తుతించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి ఇక్కడ చదవబడిన లేఖనంలో కొన్ని నిమిషాలే, ఒక 10 నిమిషాలు 15 నిమిషాలే నేను చెప్తాను వాక్యం, ఎందుకంటే సమయం ఎక్కువ అవుతా ఉన్నది కనుక. 1 గంట అయింది, 1 అయింది కాబట్టి 1:10, 1:15 ముగిస్తాము. దాని తర్వాత వారు ఇరువురు డ్రింక్స్ మార్చుకుంటారు. దాని తర్వాత దేవుని సేవకులు వాళ్ళ మీద చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగించుకుంటాము. ఇదంతా కూడా ఒక 20-25 నిమిషాల్లో ముగిస్తాం. కాబట్టి ఓపికతో ఉండండి. ఇంత సహకరించినారు, అందుకే మీకు పొందిన. కాబట్టి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము, ఇక్కడ పరిశుద్ధ బైబిల్లో ఇక్కడ ఒక మరి పౌలు అనేటువంటి ఒక వ్యక్తి కొంతమందిని ఉద్దేశించి ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పవిత్రురాలైనటువంటి కన్యక వలె ఒకడే పురుషునికి నేను మిమ్మల్ని ప్రతిష్ఠించి తిని లేక ప్రదానం చేసి తిని. ఆ ఒక్కడే పురుషుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అయి ఉంటా ఉన్నారు. ఆ ఒకడే పురుషుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు వారు అయి ఉంటా ఉన్నారు. ఎందుకు ఆయనకు ప్రదానం, ఎవరు ప్రదానం చేయబడినారు, ఎందుకు ప్రదానం చేయబడినారు, ఎవరు ప్రదానం చేయబడినారంటే ఎవరైతే ప్రభువైన యేసునందు విశ్వాసం ఉంచి ఉంటున్నారో, ఎవరైతే ప్రభువైన యేసు రక్తంలో కడగబడినటువంటి వారు ఉంటున్నారో వారే ప్రభువైన యేసుక్రీస్తును మరి పరలోకపు పెండ్లి కుమారుడు లేకపోతే పరలోకపు పెండ్లి కుమారుడైన యేసుక్రీస్తు వారికి వారు ప్రదానము చేయబడినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. మరి ఇక్కడ అపోస్తలుడైనటువంటి పౌలు అనేటువంటి వ్యక్తి ఒక చక్కటి మాట నొక్కి చెప్తా ఉన్నాడు. ఏమని చెప్తున్నాడంటే, పవిత్రురాలైనటువంటి కన్యక వలె. ఎటువంటి కన్యక అంట? ఎటువంటి పవిత్రురాలైనటువంటి కన్యక వలె మిమ్మును ఒకడే పురుషునికి మరి ప్రతిష్ఠించి లేకపోతే ప్రదానం చేసింది. కాబట్టి కన్యక అనగా వివాహము ఎరిగినటువంటిది లేదా పురుషుని ఎరిగినటువంటిది కనుక ఎవరైతే ప్రభువుని యేసునందు విశ్వాసం ఉంచుతున్నారో, ఎవరైతే యేసు ప్రభు రక్తంలో కడగబడతా ఉంటున్నారో విశ్వాసం ద్వారా, వారు పవిత్రురాలైనటువంటి కన్యక వలె వారు పోల్చబడతా ఉన్నారు. దేనికోసము అంటే యేసు రక్తంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ప్రతి పాపం నుండి కడగలిగినటువంటిది యేసు రక్తము. దేవుని వాక్య పరిశుద్ధంగా బైబిల్ తెలియజేస్తా ఉంది. 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనంలో యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందంట? పవిత్రపరుస్తుంది. కాబట్టి మరి పాప క్షమాపణకి ఒకే ఒక మార్గం ఏంటంటే యేసు రక్తంలో విశ్వాసం ద్వారా కడగబడాలా.
యేసు రక్తంలో విశ్వాసం ద్వారా కడగబడాలి. ఎవరైతే ప్రభుని యేసు రక్తంతో కడగబడతా ఉన్నారో వారు పవిత్రపరచబడతా ఉన్నారు. ఈ బైబిల్ ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఆ విధంగానే నేను పవిత్రపరచబడ్డాను. భయంతో పాప జీవితం జీవిస్తూ వచ్చిన్నాను. ఎప్పుడైతే దేవుడు నన్ను ప్రాణాత్మ దేహములలో తన కల్వరిశిలలో కార్చిన పరిశుద్ధ రక్తం ద్వారా ఆయన పవిత్రపరిచినటువంటి వాడు ఉంటా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు 2021 సంవత్సరాల పూర్వము భూమి మీదకి వచ్చిన కొరకైనటువంటి ఉద్దేశం ఏంటంటే తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారిని తన కొరకైనటువంటి పవిత్రురాలైనటువంటి కన్యకలే తనకు ప్రదానం చేసుకుని ఆయన ఈ భూలోకంలోనికి ఆయన వచ్చినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. పరమవరుడుగా వచ్చినాడు. పరలోకపు పెండ్లి కుమారుడుగా వచ్చినటువంటి వాడు ఏంటా ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు శిలువలో గార్చినటువంటి రక్తం ద్వారా మానవాళందరికీ పాప క్షమాపణ ఉన్నది. విశ్వసించినటువంటి వారందరికీ ఆయన నామమందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ మరి ఆ పాప క్షమాపణ మరి వారు పొందేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. అయితే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ఉన్నప్పుడు ఒక ఉపమానం చెప్పినారు. ఆ ఉపమానము మత్తయి సువార్త 25వ అధ్యాయంలో 10 మంది కన్యకలు ఉన్నారంట. ఆ 10 మంది కన్యకలు మరి వాళ్ళు దివిటీలు పట్టుకుని పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళారంట. కొన్ని నిమిషాలు జాగ్రత్తగా దేవుని వాక్యం వినండి. ఇవెంతో పరిశుద్ధమైన మాటలు. నేను 10 నిమిషాల కంటే ఎక్కువసేపు బోధించను. ఈ 10 నిమిషాలు దేవుని మాటలు మీ జీవితానికి మేలుకరంగా ఉంటాయేమో, మీ జీవితానికి క్షేమం తీసుకొస్తాయేమో, ఆశీర్వాదం తీసుకొస్తాయేమో. కాబట్టి జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. కాబట్టి చూస్తా ఉన్నాము యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు ఒక చిన్న ఉపమానం చెప్పినారు. ఏం ఉపమానం చెప్పినారంటే 10 మంది కన్యకలు ఉన్నారు. ఆ 10 మంది అంట పెళ్లి కుమారుని ఎదుర్కోవడానికి వెళ్ళినారు. ఆ పెళ్లి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏంటా ఉన్నారు. అయితే ఆ 10 మందిలో 5గురు బుద్ధిగల కన్యకలుగా ఎంచబడినారు, 5గురు బుద్ధి లేని కన్యకలుగా ఎంచబడినారు. కారణం ఏమిటి అంటే వీరు యేసు ప్రభు రక్తంలో కడగబడినారు. యేసు ప్రభు రక్తంలో కడగబడినారు. ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఇచ్చినారు. కానీ వీరు పరిశుద్ధ జీవితాన్ని కాపాడుకోలేకపోయినటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఎవరైతే ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచి కూడా పరిశుద్ధమైన జీవితము కలిగి ఉండకుండా జీవిస్తూ ఉన్నారో వారు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోలేని వారుగా ఉంటా ఉన్నారు. అందుకే ఆ 10 మంది కన్యకల్లో 5గురు ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కోలేకపోయినారు. ఇంకొక 5గురు మాత్రమే ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎదుర్కొన్నారు, ఆయన రాజ్యంలో ప్రవేశించినారని యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్పినారు. కాబట్టి ఎందుకు ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచాలి? కారణం ఏంటి అంటే ఆయన ఒక రాజ్యం సిద్ధపరుస్తూ ఉన్నాడు. ఎటువంటి రాజ్యం అంటే కన్నీరు లేని రాజ్యం. ప్రణగంధం 21వ అధ్యాయం చదండి. ప్రణగంధం 21వ అధ్యాయం. ఎందుకు ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంచాలా? ఎందుకు ఆయన రక్తంలో కడగబడాలి? దానికి ఒక కారణం చూపిస్తాను. ప్రణగంధం 21వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదండి. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమి గతించిపోయిను, సముద్రం ఇక్కడ లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేమును ఆ పరిశుద్ధ పట్టణమును తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం చేయుచుండెను. వారు ఆయన ప్రజల యందురు. దేవుడు తానే వారి దేవుడైండి వారికి తోడైండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. మరణమిక ఉండదు, దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఉండదు. కాబట్టి మనం చూస్తున్నాం ఎందుకు ప్రభువైన యేసు నామములో విశ్వాసం ఉంది. ఎందుకంటే ఆయన పవిత్రమైన పట్టణం ఒకటి సిద్ధపరుస్తా ఉన్నాడు. ఎవరైతే ఆయన నామములో విశ్వాసం ఉంచి ఉంటున్నారు, పాప క్షమాపణ పొంది ఉంటున్నారు, ఆయన రక్తంలో కడగబెడతా ఉంటున్నారు విశ్వాసం ద్వారా, వారందరూ కూడా ఆయనతో పాటు యుగయుగములు ఆ పరిశుద్ధ పట్టణంలో కొరకై ప్రవేశించే వారుగా ఉంటా ఉన్నారు. కొంతమంది ప్రభువైన యేసు నందు విశ్వాసం ఉంచి కూడా పరిశుద్ధ జీవితాన్ని జీవించలేరు. వారి జీవితంలో మరి దేవునికి విరోధంగా నడుచుకుంటారు. అనేకమైన లోపాలు, అనేకమైన పాపపు క్రియలు చేస్తూ దేవుని నమ్మి కూడా దేవుని నామానికి అవమానం తెచ్చేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆ విధంగానే ఆది మానవుడైనటువంటి ఆదాము అవ్వలు మనం చూస్తా ఉన్నాము. ఆది కాండంలో దేవుడు నరుని సృష్టించినాడు. ఒక నరుని నేల మట్టితో సృష్టించి వారి నాసికారంధ్రంలో జీవాయువుగా నరుడు జీవాత్మ అనేక నాయకులు. చూడండి ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనం చదవండి. దేవుడైన యెహోవా
నేలమంటు నరుని నిర్మించి వారి నాశకారంలో జీవాయుధగా. కాబట్టి దేవుడు నేలమంటి నుంచి ఒక నరుని సృష్టించినాడు, వారి నాశకారంలో జీవాయుని వదిలాడు. అంత మాత్రమే కాదు, ఒక నరుని సృష్టించిన తర్వాత ఆ నరుని కొరకు ఒక భార్యను కూడా దేవుడే సృష్టించి ఉన్నాడు. కాబట్టి మనం చూస్తా ఉన్నాము, మరి అక్కడ దేవుడు ఆదామును నేలమంటితో సృష్టించినటువంటి ఆదామును గాఢ నిద్ర కలగజేసి 2వ అధ్యాయం 21 వచనం చదవండి. అప్పుడు దేవుడైన యెహోవా ఆదామునకు గాఢ నిద్ర కలగజేసి అతడు నిద్రించినప్పుడు అతడి పక్కటెముకలో ఎముకను తీసి ఆ చోటని మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తన ఆదాము నుండి తీసిన పక్కటెముకతో స్త్రీనిగా నిర్మించి ఆమెను ఆదాము మీద తీసుకుని వచ్చాను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో ఒక మాంసము, ఇది నరులో నుండి తీయబడను కనుక. కాబట్టి మొట్టమొదటి మానవుడిని దేవుడు ఎవరైతే సృష్టించినాడో నేలమంటూ వారి నాశకరంలో జీవాయున్నాడు. అంత మాత్రమే కాదు, ఆ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుడు ఉద్దేశించి ఆ నరునికి గాఢ నిద్ర కలిగేసి పక్కలో నుంచి ఒక ఎముక తీసి ఆ ఎముక స్థానంలో మాంసంను పెట్టి దేవుడు దాన్ని పూడుస్తూ వచ్చింటాడు. ఆ పక్కటెముకతో దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, బైబిల్ గ్రంథం చెప్తా ఉన్నది, భూమి మీద మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము, దేవుడి చేత సృష్టించబడిన ఆదాముకి ఒక సాటి అయినటువంటి సహాయకురాల్ని దేవుడు చేస్తూ వచ్చింటున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇరువురు కూడా ఇప్పుడు దేవుడు వారిని జతపరుస్తూ ఉంటారు. ఇది దేవుని చిత్తమై ఉన్నది. ప్రశాంత్ కూడా సంపూర్ణంగా నమ్ముతా ఉన్నాడు. మరి హవీలా తన పక్కెముకని దేవుడు తన కొరకు ఉద్దేశించినటువంటి తన జీవిత పాలిభాగస్తురాలను నమ్ముతా ఉన్నాడు. అది మాత్రమే కాదు, హవీలా కూడా ప్రశాంత్ మరి తన కొరకై దేవుడు ఉద్దేశించినటువంటి తన భర్తగా ఉద్దేశించిన వ్యక్తిని మరి ఇప్పుడు తన శిరస్సుగా తను స్వీకరించడానికి ఇష్టపడతాడు. అందుకే ఈ రోజు ఇక్కడ మనం చేరొచ్చినటువంటి వారు ఏంటారు. కాబట్టి మొట్టమొదటి దేవుడు ఆదామవలను సృష్టిస్తూ వచ్చింటున్నాడు. అయితే ఆ ఆదామవలు ఏం చేస్తూ వచ్చినారంటే దేవుని పక్కన పెడతా వచ్చింటున్నారు, తమ ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చింటున్నారు. దేవుని వాక్యం బైబిల్ చెప్తా ఉంది, దేవుడు మానవులను యథార్థవంతులుగా సృష్టించను కానీ మానవుడు తంత్రములను కల్పించుకొని దేవునికి దూరం అయిపోయినని దేవుని వాక్యం పరిశుద్ధంగా బైబిల్ తెలియజేస్తాను. దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఎంత యథార్థవంతుడు మానవుని అంత యథార్థవంతుడిగా సృష్టించినాడు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఎంత పరిశుద్ధుడు మానవుని కూడా అంతే పరిశుద్ధుడిగా దేవుడు సృష్టించినాడు. దేవుడు మానవుని సృష్టించినప్పుడు దేవుడు ఎంత నమ్మకమైన వాడో మానవుని కూడా అంతే నమ్మకమైన వాడుగా సృష్టిస్తూ వచ్చింటున్నాడు. అయితే మానవుడే దేవునికి విరోధంగా పాపం చేసి దేవునికి దూరం అయిపోయినట్లుగా దేవుని యొక్క వాక్యం పరిశుద్ధంగా బైబిల్ తెలియజేస్తా ఉన్నది. అందు నిమిత్తమే ఆది కాండంలో మనం చూస్తే ఆదాము అవ్వలు అనేటువంటి ఈ ఇరువురు జంట కూడా ఎంతవరకైతే క్రీస్తును యేసుక్రీస్తు వారితో దేవునితో అంటగట్టుకొని ఉన్నారో, ఆయన సహవాసంలో ఉన్నారో, అంతవరకు ఒకరి మీద ఒకరు ఒక నేరము గాని ఒకరి మీద ఒకరు తప్పులు గాని ఏమాత్రం కూడా మోపుకోలేదు. అదే విషయాన్ని ఆది కాండము 1వ అధ్యాయంలోను ఆది కాండము 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు. ఎంతవరకైతే దేవుని మాటకు లోబడుతూ వచ్చింటున్నారు, క్రీస్తు ప్రభు వారి మాటలకు ఆజ్ఞలకు లోబడుతూ వచ్చింటున్నారు, అంతవరకు ఆదాము అవ్వ మీద ఒక నేరం మోపలేదు, అవ్వగారు ఆదాము మీద ఒక నేరం మోపలేదు. ఇప్పుడు ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేసినారో, ఎప్పుడైతే దేవుని శిరసత్వంలో పక్కకు వచ్చేసినారో, ఆజ్ఞాతిక్రమమైనటువంటి పాపం చేసినారో, ఎప్పుడైతే మీరు దేవునికి ప్రథమ స్థానం ఇవ్వకుండా తమ ఇష్టాన్ని నెరవేర్చుకునే వారిగా మారినారో, అప్పుడే వారి జీవితంలో ఒకరి మీద ఒకరు నేరం పలుకునేటువంటి మరి పరిస్థితి ఏర్పడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వీరు ఇప్పుడు నూతనంగా వారు ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేయబడతా ఉంది, దాని తర్వాత వివాహం కోసం వారు సిద్ధపడతా ఉన్నారు. అట్లు ఈ ఎంగేజ్మెంట్ దాని తర్వాత వివాహం ద్వారా వీరు భార్యాభర్తలుగా సిద్ధపరచబడిన ఉన్నారు. అయితే ఎప్పటి వరకు అయితే క్రీస్తును అంటగట్టుకొని ఉంటారో అంతవరకు వారు ఒకరినొకరు ఆప్యాయత కలిగినటువంటి వారే, ఒకరు ప్రేమ కలిగినటువంటి వారే ఉండగలరని దేవుని యొక్క వాక్యం చేత వారు హెచ్చరించబడతా ఉన్నారు. కాబట్టి ఈ రోజు కూడా వారి కుటుంబ జీవితంలో క్రీస్తుకు ప్రథమ స్థానం ఇవ్వాలా, ఆయన వాక్యానికి ప్రథమ స్థానం ఇవ్వాలా. ఎందుకంటే దేవుని వాక్యం పరిశుద్ధంగా బైబిల్ చెప్తానని ఒక్క మాట కూడా అబద్ధం చెప్పదాలన్నటువంటి మాటలు ఇవి. కాబట్టి ఇవేందో పవిత్రమైన మాటలు, 7 మార్లు పుట్టం వేయబడిన వెండి కంటే పవిత్రమైన మాటలని దేవుని యొక్క వాక్యం పరిశుద్ధ గ్రంథం గురించి బైబిల్ గ్రంథం గురించి చెప్పబడింది. కాబట్టి ఎంతవరకైతే ఆదామవలు
యేసుక్రీస్తు ప్రభువారిని ఆధారం చేసుకొని జీవించినారు, ప్రేమ కలిగి జీవించినారు, ఒకరినొకరు ఆధారపడి జీవించినారు, ఒకరినొకరు కలిసి జీవించినారు. అయితే ఎప్పుడైతే క్రీస్తుని పక్కన పెట్టినారో వారు ఒకరి మీద ఒకరు నేరం మోపుకుంటూ చెప్పినారు. వారి జీవితంలో అనేకమైన నష్టాలు రావడం మొదలైంది. కాబట్టి వీరికి మరి నూతనంగా మరి ఈ ఎంగేజ్మెంట్, దాని తర్వాత వివాహం ద్వారా భార్యాభర్తలుగా జతపరచబడేటువంటి ఇరువురికి దేవుని దాసులంగా చెప్పేటువంటి మాట ఏమిటంటే, క్రీస్తుకు ప్రథమ స్థానం ఇచ్చడం ద్వారా మీ ఇరువురి మధ్యలో గొప్ప ప్రేమ, అన్యోన్యత మరి మీరు కలిగి ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. ఆదాము అవ్వలు ఆది కుటుంబము ఆ స్థానాన్ని ప్రభుకి ఇవ్వలేక వారు శ్రేష్టమైన ప్రతి దాన్ని పోగొట్టుకునేటువంటి వారు ఉంటా ఉన్నారు. అది మాత్రమే కాదు, ఆ స్థానాన్ని ప్రభుకి ఇవ్వక వారు నష్టపోయినటువంటి వాళ్ళు. అయితే మీరు ఏదైతే ఆదాము అవ్వల జీవితంలో నెరవేర్చబడలేదో అది మీ జీవితంలో ప్రభు యేసుక్రీస్తు వారి ద్వారా ఆయన ప్రథమ స్థానం ఇచ్చడం ద్వారా మీ జీవితంలో నెరవేర్చడాలని హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన రక్త ప్రోక్షణలో కడుగుబడినటువంటి వారుగా, ఆయన ప్రథమ స్థానం ఇచ్చినటువంటి వారుగా, అది మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు తను ఏదైతే మన కోసం సిద్ధపరిచినాడో, ఏదైతే క్రైస్తవ లోకం నమ్ముచున్నదో దేవుడు పరిశుద్ధ పట్టణాన్ని సిద్ధపరుస్తున్నాడని, ఎవరైతే ఆయన రక్తంలో కడగబడినారో, పాపంలో ఒప్పుకున్నారో, యేసు రక్తంలో శుద్ధి చేయబడినారో వారందరినీ ఆయన ఉన్న స్థలంలోకి దేవుడు తీసుకుని వెళ్తాడని ఏదైతే క్రైస్తవ సమాజం నమ్ముచున్నదో ఆ దినము వచ్చినప్పుడు మీరు ధైర్యంగా ప్రభు యేసుక్రీస్తు వారిని కుటుంబంగా ధైర్యంగా ఎదుర్కోవాలని, బుద్ధిగల కన్నికల వలె ఎదుర్కోవాలని మరి దేవుని యొక్క దాసులంగా హృదయపూర్వకంగా ఆశపడతా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఇంకా మీ జీవితంలో ఎక్కడైనా శాంతం అసమాధానం కలిగిన వారుగా ఉంటే, ఇంకా పాప క్షమాపణ పొందిన వారిగా ఉంటే, ఇంకా మోక్షానికి వైకుంఠానికి మార్గం తెలియని వారిగా ఉంటే ప్రభు యేసుక్రీస్తు వారు చెప్పినారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమని ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉంటారు. కాబట్టి మధ్యాహ్న కాలశంలో సువార్త వినిపించబడింది. ఈ సువార్త మిమ్మల్ని మోక్షానికి సమీపంగాను మోక్షానికి వారసులుగా చేసేదిగా ఉంటారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన రక్తంలో కడగబడిన వారందరూ కూడా పవిత్రమైన కన్యకులుగా ఎంచబడేటువంటి వారు ఉంటున్నారు. వారే దేవుణ్ణి ఎదుర్కొన్నారు. ఎందుకంటే పాప క్షమాపణ లేకుండా దేవుణ్ణి చూడడం అసంభవం. ఎందుకంటే దేవుడు పాపం లేనివాడు, దేవుడు అపవిత్రత లేనివాడు దేవుడు. కాబట్టి క్రీస్తు యేసు ప్రభు వారు ఈ భూలోకంలో జీవించినప్పుడు చెప్పిన మాట ఏమిటంటే, నాలో పాపం ఉన్నదని ఎవరు స్థాపించగలరు? కాబట్టి ఆయన పాపరహితుడిగా జీవించినాడు. ఆయన జన్మంలో పాపం లేదు. కాబట్టి నేను పాప పరిహారం పొందాలి, ప్రభు యేసునందు విశ్వాసం ఉంచి తీరాలి. కాబట్టి ఎవరైతే ప్రభు యేసు రక్తంలో కడగబడతారో, పాప క్షమాపణ పొందుతారో వారే ఆయన సిద్ధపరిచిన మోక్షంలోని వైకుంఠంలోని ప్రవేశించేవారుగా యుగ యుగాలు దేవునితో సంతోషించి సంతసిల్లే వారుగా ఉండేటువంటి వారుగా ఉంటా ఉన్నారు. కాబట్టి ఈరోజు మరి అట్లు ప్రభు యేసుక్రీస్తు వారిని వారు ధైర్యంగా బుద్ధిగల కన్నికలుగా ఎదుర్కొని యుగ యుగంలో ప్రభుతో సంతసించే కుటుంబంగా ప్రశాంత్ హదిలాలు కట్టబడికాయి. దేవుడి కుటుంబాన్ని ఆరోగ్యం నుండి తన యొక్క శిరసత్వంలోంచి కాపాడి భద్రపరిచి ఫలింపజేసి విస్తరింపజేసి భూమిని స్వాధీనపరుచుకుని దేవుని కొరికైనటువంటి గొప్ప సాక్షులుగా దేవుడు వారిని వాడుకున్నాను గాక. ప్రార్థన చేస్తాం. దయచేసి ఇప్పుడు పిల్లలు మరి రింగ్స్ మార్చుకుంటారు. వాటి విషయమై మరి ఆండ్రూస్ గారు ఉన్నారు. ఆండ్రూస్ గారు వచ్చి మరి ఆ రింగ్స్ మార్చుకునే విషయమై ప్రార్థన చేస్తారు. ఆ రింగ్స్ మార్చుకున్న తర్వాత మరి సేవకులందరూ వచ్చి వారి తలల మీద చేతులు నుంచి ప్రార్థన చేస్తారు. దాని తర్వాత ఆఖరి ప్రార్థన ఆస్తులంతా ముగించుకుంటారు. దాని తర్వాత దండలు మార్చుకుంటారు. రింగ్స్ వాక్యం కొరకును రింగ్స్ కొరకును ప్రార్థన చేస్తారు. దాని తర్వాత మరి వారు రింగ్స్ మార్చుకుంటారు. రండి తల్లిదండ్రులు ఇద్దరు రండి, ఇరువైపు తల్లిదండ్రులు రావాలి. శంకర్ గారు రావాలి. శంకర్ గారు బయట ఉన్నాడు, రమ్మని. రాజుగారు ఉన్నారా? రాజుగారు పిలిచాను, వస్తున్నా.
మాస్టర్ రాజు గారు అంటే ఎవరు? శ్రీనివాసరావు గారు రండి. ఇక్కడికి వచ్చి కూర్చోనండి. అక్కడ ప్రార్థన రండి. శివశంకర్ గారు రండి. మీకోసం పుణ్యానికి వేసుకున్నాం. చెప్పబడిన వాక్యం కొరకులు దాని తర్వాత లింక్స్ కొరకులు మరి మార్చుకునే కొరకులు మధ్యలో ఉన్నటువంటి దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. మేడం చేయిరా. ఓకే ఓకే ఓకే. ప్రార్థన చేసుకుంటాం. ప్రేమగా పరిస్థితి ప్రేమగా పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, ఉపాసత సంపూర్ణమైన తండ్రి, యుగానికి సర్వయుగములకు దేవుడు అయ్యా, భూమి మీద నెమ్మదైన ప్రేమ గొప్పరిస్తూ సహాయపడుతున్నందుకే వందనాలు. ప్రతి మానవుడు ప్రేమిస్తున్నారు. అటు దేవుడిని స్తుతిస్తూ ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి, ఈ రెండు కుటుంబాల మధ్యలో మీ దాసులుగా తండ్రి మీ వాక్యములు ప్రకటించడానికి మీ దాసుని బలపరచుకుని వందనాలు. చక్కని వర్తమానం ఇచ్చారు. నేను రక్షణ లేని వారు మేము తెలుసుకుని సహాయం చేయను. కానీ ఇరు కుటుంబాల ద్వారా మీ ప్రేమ తండ్రి మీ రక్షణ ఆనందాన్ని కూడా వెల్లడి చేయమని ప్రార్థన చేస్తున్నాం. శివశంకర్ గారిని బట్టి రమకు ప్రార్థిస్తున్నాం. నాగేశ్వర గారిని బట్టి మన సహోదరి వారి కుమారుడు ఆయన ప్రశాంత్ హవిగా ఇరువురు కూడా తండ్రి ప్రదానం చేయబడుతున్నందుకే వందనాలు చెల్లిస్తున్నారు. వారి యొక్క ప్రేమకు గుర్తుగా ఇరువురు కూడా తండ్రి ఈ యొక్క తండ్రి మరి నూతన వస్త్రాలు ఇచ్చారు. తిరిగిన ప్రభావం యొక్క ప్రభావమైన ఉంగరమును బట్టి ఉన్న బంగారమును బట్టి స్తుతిస్తున్నాము తండ్రి. ఈ యొక్క ఉంగరమును కూడా దీవించండి. వారి ఇరువురికి తండ్రి ప్రేమకు గుర్తుగా ఇవి చూసుకున్నప్పుడేలా ఒకరు ప్రేమ కలిగి వారి జీవిత కాలమంతి సంతోషం ఆనందము కలిగి దయ కలిగి ప్రేమ కలిగి జీవించడానికి సహాయం చేయమని మీరే పరిశుద్ధపరచమని మీ దీవెన ఆశీర్వాదాలు ప్రభా ప్రశాంత్ అవీల మీద కుటుంబాల మీద చేరువచ్చిన వారందరి మీద కూడా కోరుకుంటూ యేసు ప్రభువుని ఘననామమున ప్రార్థించి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. మనం లేద్దాము, లేచి నుంచుందాము. వాళ్ళు లింక్స్ చేంజ్ చేసుకుంటారు కాబట్టి లేచి నుంచుందాము. మంగళం వేసినట్టు పాట పాడతాము. పాట సంఖ్య 80. మంగళమే సునగు మనుజావాదారునకు 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 శృంగార ప్రభువునకు శృంగార ప్రభువునకు దేవాధిపతికి మంగళమే మంగళమే సునకు. తీసివ్వండి బాబుకి. బాబును పెట్టాలి. కొంచెం దగ్గర లైటింగ్ అంటే కొంచెం వెనకరండి. లెఫ్ట్కే పెట్టండి. పరమా పవిత్రునకు పరదివ్యా తేజునకు పరదివ్యా తేజునకు పరదివ్యా తేజునకు నిరుపమానందునకు నిరుపమానందునకు నిపుణ వైద్యునకు మంగళమే మంగళమే
మనుజావతారునకు కుడి చేతికి పెట్టండి అబ్బాయి. ఎడం చేతికి పెట్టాలి. అయితే రైట్ అని చెప్తున్నారు అబ్బాయికి. అబ్బాయి అమ్మాయి పెట్టేది. దురిత సంహారునకు వరసుగుణోదారునకు 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 కరుణా సంపన్నునకు కరుణా సంపన్నునకు జ్ఞానబీతునకు మంగళమే మంగళమే యేసునకు మనుజావతారునకు మనుజావతారునకు మనుజావతారు. శ్రీనివాసరావు గారు వచ్చారా? శ్రీనివాసరావు దయచేసి ఒక్క నిమిషం. చాలా రోజుల తర్వాత వివాహ విషయం ప్రార్థించాం. మరి ఎంగేజ్మెంట్ జరగాలని ఎంతో ఆశపడి మరి ఎదురు చూసాం. ఈ ఇద్దరు ఎంగేజ్లో ఉన్నవారు ఎంగేజ్ చేయబడ్డారు ఒకరి కోసం ఒకరు. అది చాలా సంతోషం. అంతేకాకుండా మరి నిశ్చితార్థం అంటారు తెలుగులో. దేవుడు నిశ్చయించాడు, అర్థవంతంగా దేవుని కార్యాలు జరిగించాడు. కనుక వీరిద్దరు భవిష్యత్తు మరి ఒకరికొకరు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఎంతో మనసారా కోరుకుంటుంది. అందుకంటే ముఖ్యంగా మరి దైవ సేవకులు వాక్యాన్ని ఇచ్చారు. ఆ వాక్య ప్రకారంగా దేవుని యొక్క అడుగుచారంలో కలకాలం వారి యొక్క సుఖ సంతోషాలతో ఇరువురు నేటి మనసు కలిగి దేవుని ఆరాధించడంలో కానీ లేకపోతే కుటుంబాల్లో తీసుకునే నిర్ణయాల విషయంలో ఇరువురు ఇక నుంచి ఒకరికొకరు షేర్ చేసుకోవాలని షేర్ చేసుకుంటారని ఇప్పటికే అది కొన్ని విషయాలు మేము ఇంకా వచ్చాం. ఒకరికొకరు అర్థం చేసుకోవడం మాట్లాడుకోవడం అనేది అది చాలా సంతోషం. కనుక దేవుని యొక్క దయలో వీరింకను మరి ఇరువురు యవనస్తులు మనందరూ యవన కాలం దాటొచ్చాం. మనకు కొన్ని అనుభవాలు ఉన్నాయి. కానీ ఈ వీరిద్దరికి మన యొక్క బ్లెస్సింగ్స్ లేకపోతే మన యొక్క సలహాలతో వీరి ముందు నడిపించాలని అందరికీ మరి మనకు తెలియజేసుకుంటూ వీరికి కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు తెలియజేస్తాం. చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన మా ప్రభావం ప్రేమ కలిగిన తండ్రి, ఈ దివ్యమైన పాదాల చెందిన ఇరువురు యవనస్తులను ప్రశాంత్ అలాగే హవీల మీరు మీ యొక్క పరిశుద్ధమైన నామంలో ఇరువురిని జత చేసినందుకే మీకు వందనాలు. మీరు ఆనాడు ప్రభావ ఏదైనా తోటలో చేసిన మహా అద్భుతమైన కార్యం, ఒక నరునికి ఒక నారిని వెతకటి ఈరోజు ఎంతో కష్టం అవుతున్న దినాల్లోనే మీరు ఆనాడే నరునికి కావలసినటువంటి నరము అది మనుషుల్లో నుంచే పురుషుల్లో నుంచే తీసి జీవాన్ని పోసి ఆ జీవమును మరలా తిరిగి ఎవరి దగ్గర నుంచి తీయబడిందో వారికి జత చేయాలని మీరు ఆనాడు నిర్ణయించారు. అందుని బట్టి మీకు స్తుతులు. మరి ఈనాడు కూడా ఈ వివాహ వ్యవస్థలో యవన కాలంలో ఉన్న ఇద్దరు బిడ్డలు నాయన హవీల మా యొక్క యవన బిడ్డ ప్రశాంత్ యొక్క నరమని గుర్తు చేస్తూ ఈ బిడ్డ తన యొక్క శరీరంలో ఒక భాగమని ప్రతి ఒక్కరు గుర్తించేటట్లుగా ఈ వివాహ వ్యవస్థను మీరు ఏర్పాటు చేసినందుకు మీకు వందనాలు. దానికి ముందుగా ఇరువురిని పెద్దల సమక్షంలో మీరు నిర్ణయించారని చెప్పడానికి, అర్థవంతముగా వీరి యొక్క వివాహ జీవితం ప్రారంభించడానికి ముందుగా శ్రేష్టమైన నిశ్చితార్థ కార్యక్రమాన్ని ఈ దినమున ఘనముగా జరిగించినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీ దయగలిగినటువంటి మీ మాటలతో మీ సేవకులను
వీరి బిడ్డలిద్దరకు శ్రేష్టమైన వర్తమానం ఇచ్చారు, మీకు వందనాలు. ఇంకా భవిష్యత్ దినములను వీరిద్దరూ దీవెనకరముగా ఆశీర్వాదకరంగా ఇరువురు కుటుంబాలు సంతోషకరంగా వివాహ దినములకు సిద్ధపడడానికి మీరు సహాయం చేయండి. మీ ప్రశస్తమైన సన్నిధిని వీరికి తోడుగా ఉంచమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఇప్పుడు పిల్లలిద్దరూ వస్తే సేవకులందరూ వస్తే వాళ్ళు ప్రార్థన. రైట్. అండ్ సేవకులందరూ రండి, పిల్లలు మీ చేతుల నుంచి ప్రార్థన చేస్తారు. అరే రాజు సరే, ఈ లోపల మరి స్థానిక బ్రాంచ్ కాన్ఫిడెంట్ విజయ్ కుమార్ గారు ప్రార్థన చేస్తారు. ఏర్పాటు చేశారు. ఎంతో శ్రేష్టమైనది, ఘనమైనదిగా ఇచ్చారు. దయగతండి ఇరు కుటుంబంలో దయగతండి మరి తల్లిదండ్రులను మాట్లాడుకోవడానికి సహాయపడుతూ వచ్చారు. నూతనంగా మరి ఎంతమంది సహాయపడుతూ వారిని కలిగేస్తూ వచ్చారు. నలుగురు వంట కావడం మంచిది కాదండి. కాబట్టి ఏంటంటే సరైనటువంటి ఎందుకు మీరు మాకు అనుగ్రహించడానికే వందనములు మేము అనుకున్నవాళ్ళకే వందనములు మన దైవ దాసుని ఎస్పీ నుంచి చుట్టుపక్కల బ్యాంకుల నుంచి అనేక మంది దైవ సేవకులు ఆహ్వానిస్తూ వచ్చారు. అనేక మంది పెద్దల సమక్షంలో బంధువుల సమక్షంలో వారి ఇరువురు కూడా దయగలతండి మరి ఎంగేజ్మెంట్ జరగడానికి సంపూర్ణంగా నెరవేర్చుకుంటూ వచ్చారు. దయగలండి లోకం ఎదురు శాంతి కోసం మీరే సహాయపడుతూ వచ్చారు. అందుకే మనం వారికి కూడా వారి విద్యార్థులకు ఎందుకంటే పరిమితం కాదు. ఈ వైవాహిక జీవితము దైవత ఆనందకరంగాను సంతోషకరంగాను దయగలండి ఎంతో నెమ్మదిగాను క్షేమంగాను దయగలండి ఉండేటట్టుగా వందనములు స్తోత్రం తెలుసు. భవిష్యత్ దినాల్లో కాబట్టి మీ పరమైన సాక్షులుగా భూమి మీద ఉంటుంది మీరే సాయం ప్రార్థన దయగలండి వారిని దీవించి ఆశ్రయించడం ప్రార్థన వారి మీద చేతులు ఇచ్చి వారిని ఆశ్రయించి వాయుపడుతూ వచ్చింది. అందుకే వందనములు స్తోత్రం తెలుసు. యేసునామములో వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. రాజు బ్రదర్ వచ్చారా? సరే, తిమోతి బ్రదర్ శ్రీలంక తిమోతి బ్రదర్ దేవుడి సేవకి ప్రార్థన. దయచేసి అందరూ మౌనంగా ఉండండి, ప్రార్థనకు సహకరించండి. వారి జీవితంలో ఆశీర్వాదం
వారిని దీవించండి ఆదరించమని ఏర్పాటు చేసుకోమని సేవకులందరినీ దీవించి ఆశీర్వాదం రక్షకుడే వేసే నామం లేకుని ప్రార్థన చేస్తున్నాము. ఆఖరి ప్రార్థన ఎంత ఆఖరి రెండు ఒకసారి ఇద్దరు కూర్చోండి. మేడం కొంచెం అనుకుంటారా బాబు ఎట్లా ఒకసారి చూడండి సార్. ఓకే ఓకే ఓకే. ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ఎంగేజ్మెంట్ ముగించుకుంటాం. ఈ కుటుంబాలకి దేవుని నామములో శుభాలు తెలియజేస్తా ఉన్నాం. వారు వివాహం చేయడం కొరకే ప్రార్థించండి. మరి వారి కుటుంబ జీవితం కూడా ఆనందదాయకంగా ఉన్నట్లు మీ వ్యక్తిగత ప్రార్థనలో వారికి ప్రార్థన చేస్తాం. ప్రేంగల మా పరలోక తండ్రి, పరిశుద్ధుడైన దేవా, మీ పాసనకు వస్తా ఉన్నాం. ప్రభా యొక్క దినాన్ని శుభదినంగా మా ప్రియులు శివశంకర్ గారు, రమక్క వారి కుటుంబ జీవితంలో, అది మాత్రమే గారు నాగేశ్వరరావు గారు శ్రేష్ఠ వారి కుటుంబ జీవితంలోనూ ఈ శుభదినంగా మీరు అనుగ్రహించినందుకే వందనాలు. ప్రాముఖ్యంగా ఈ దినము వారికి మాత్రమే కాదు, వారి పిల్లల జీవితంలో కూడా ఒక శుభదినంగా మీరు ఉంచినందుకే వందనములు. ప్రశాంతిని బట్టి, హబిలాన్ని బట్టి ప్రభా వారి ఇరువురిని ప్రభా ఈ దినాన ఈ విధంగా వారు తెలిపిన ప్రభా సమ్మతిని బట్టి ప్రభా వివాహం విషయమై ముందుగా జరిగించబడి ఎంగేజ్మెంట్ బట్టి వందనాలు తెలుస్తా ఉన్నాము. ప్రభా వారి సంతోషంలో ప్రభా దేవ సేవకులమైనటువంటి మాకులు, దేవ సేవకురాలకు, బంధుమిత్రులకు, శ్రేభిలాషులకు, మిత్రులకు, ఇరువురి వారికి అనుగ్రహించిన పాలుకే వందనాలు తెలుస్తా ఉన్నాం. మానవ అందుబాటులో విత్తబడిన వాక్యం మీరు ఇక్కడ ఫలింపజేస్తుండండి. ప్రేంగల తండ్రి ప్రార్థన చేస్తా ఉన్నాము. మరి ప్రశాంతిని, కవిలాన్ని, ఇరువురిని కూడా వివాహం కొరకై ఆదరంకై మీరు సిద్ధపరుస్తుండండి. ప్రభా ఎట్లు ఒక పాపి జీవితాన్ని కలవరిలో రక్తం ద్వారా కడగబట్ట ద్వారా విశ్వాసం చేత ఎట్లు పవిత్రమైన కన్యకగా మీరు మారుస్తూ వచ్చింటున్నారు. ఆ విధంగానే వారు ఇరువురు కూడా ప్రాణాత్మ దేహములలో ఈ పరిశుద్ధ వివాహం కొరకై దేవుడు ఆరంభంలో పరలోకమందున్నటువంటి దేవుడు, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, నరుని సృష్టించినటువంటి దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చేత ప్రభా మెట్టుకు నియమించబడిన ఈ వివాహోత్సవము వివాహ వ్యవస్థను బట్టి వందనాలు. ఆ వివాహ వ్యవస్థలో ప్రశాంత్ హవిలాలు కూడా మెట్టుకు ఆ పరిశుద్ధ వివాహం ద్వారా భార్య భర్తలుగా జతపరచబడినట్టుగా మిమ్మల్ని శుద్ధిస్తూ ఆ వివాహం కొరకు వారిని సిద్ధపరుస్తుందండి. భూమి మీద తెలుగు వారి వివాహం కొరకు మాత్రమే కాదు కానీ ప్రభు యేసుక్రీస్తు పరలోక వివాహం కొరకును ప్రభా వారిని మీరు సిద్ధపరుస్తున్నామని ప్రార్థన చేస్తా ఉన్నాము. అట్లు ప్రభు యేసుక్రీస్తు వారికి పరమ స్థానం ఇచ్చినటువంటి వారుగా వారి నుండి మీరు సాయం చేయండి. గొర్రె పిల్ల రక్తం ద్వారా అంతకంతకు కడగబడుతూ నిర్మలమైన, నిష్కలంకమైన, నిర్దోషమైన వారుగా ఈ భూలోకంలో జీవిస్తూ యథార్థవంతులుగా, దీనులుగా జీవిస్తూ కుటుంబం ద్వారా కూడా దేవుని నామముకు మహిమ తీసుకొచ్చే వారుగా వారిని చేయమని వేడుకుంటా ఉన్నాము. పరిశుద్ధ కుటుంబ జీవితాన్ని దయచేయండి. ఆరాధికులుగా, ప్రార్థనాపరులుగా చేయండి. దేవునికి ఇష్టలుగా భూమిపైన జీవింప చేయండి. ప్రార్థన చేస్తా ఉన్నాము. ఆరంభం నుండి అన్యోన్యమైన దాంపత్య జీవితంలో ప్రభా అన్యోన్యతను వారి మధ్యలో విరించమని వేడుకుంటున్నాము. ప్రేమ, ఐక్యత, సమాధానంలో మీరు వారికి దయచేస్తున్నామని వేడుకుంటున్నాము. అన్ని విషయంలో ప్రభా వారికి ఏకాభిప్రాయం మీరు అనుగ్రహిస్తున్నామని వేడుకుంటున్నాము. ప్రభా శత్రు వల్ల వారి సంతోష సమాధానం ఏమాత్రం దొంగలింపబడకుండా ఉండకాయ సహాయం చేయమని వేడుకుంటున్నాము. వారి కుటుంబ జీవితము అనేకులకు మాదిరిగా, సవాలుగా, దీవెనకరముగా, మేలుకరముగా ఉండకాయ సహాయం చేయమని వేడుకుంటున్నాము. ప్రభా మెట్టుకు విత్తబడిన దేవుని వాక్యం మానవ హద్దుబాటులో ప్రభా అనేక మూయబడిన హృదయములు, ఓ ప్రభా దేవుని ఎరిగిన హృదయములు, పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించడానికి అర్హత లేని హృదయములు తాకున్నట్లును వారి హృదయములు తెరవబడి విత్తబడిన పరలోక గొర్రె పిల్ల వివాహోత్సవ సువార్త వారి హృదయములు తెరవబడి వారు ఆ గొర్రె పిల్ల వివాహోత్సవంకై సిద్ధపడి కొరకైనటువంటి ఆ విశ్వాసము వారిలో వారి కలిగిటకాయ మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాము. ఇరు కుటుంబాన్ని దీవించుము, ఒకరికొకరు ఆశీర్వాదకరంగా చేయము, ఒకరికొకరికి ఎంతో దీవెనకరంగా ఉంచుము. ప్రేమ, ఐక్యత, సమాధానంలో వారి మధ్యలో ఉంచుతున్నాము. ప్రార్థిస్తూ ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ ప్రశాంత్ హవిలను వివాహ దినంకై సిద్ధపరుస్తూ రావాల్సిందిగా వేడుకుంటూ ప్రభా ఈ ఎంగేజ్మెంట్ అంతట్లో ఆరంభం నుండి అంతవరకు మీరు చేసి సహాయం చేస్తున్నాను. ఆయా స్థలాల నుంచి వచ్చినటువంటి దేవుని సేవకులను బట్టి వందనాలు. ఎరుసలేం బ్రాంచెస్ నుంచి వచ్చిన మా ప్రియులు
ఓ ప్రభా తిమోతన్న సరస్వతిని బట్టి ప్రభా అతమ విజయ్ కుమార్ అని బట్టి వందనాలు. సో బెంజమిన్ మోస్ బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. రాలేకపోయిన వారిని బట్టి ప్రార్థిస్తున్నాము ప్రభా. మెట్టుకు విజయవాడ నుంచి వచ్చినటువంటి అబ్రహాం గారిని బట్టి, విడిప్రోల్ నుంచి వచ్చినటువంటి శ్యామ్ ప్రసాద్ గారిని బట్టి, ఓ ప్రభా మరి మెట్టుకు మేనమామగా వచ్చినటువంటి దేవుని సేవకులు శ్రీనివాసరావు గారిని బట్టి, రాజు గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాము. ఇట్లు దేవుని సేవకులు వారి నిమిత్తమై చేయబడినటువంటి పరిశుద్ధ ప్రార్థనల నడుమ జీవము గల దేవుని వాక్యం విత్తబడిన ప్రభా వాక్యం నడుమ వారు ఒకరికొకరు ప్రధానము ప్రభా వివాహోచితమైన సమర్థలకు ప్రధానం చేయబడినట్టుగా బాబా వివాహంకే వారిని సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాము. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ఎరుండి మీ బలిష్టం కప్పేసుకుంటూ ప్రభువే వారి వివాహం కొరకే సమస్తం సమకూడి జరిగించండి. రోమా 8:22 ప్రకారం తను ప్రేమించే వారి కొరకే సమస్తము సమకూడి జరుగునని వాక్యము ఈ వివాహ విషయంలో కూడా సంపూర్ణంగా మీరు నెరవేర్చమని వేడుకుంటున్నాము. ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ ప్రభువైన యేసుక్రీస్తు వారి మహిమ కలిగిన అతి శ్రేష్టమైన అన్ని నామముల కంటే పైనామమైన పరిశుద్ధ నామమైన పాపికి రక్షణ ఇవ్వగలిగిన పాపిని కడిగి తన రక్తం ద్వారా పవిత్రపరిచి పవిత్రమైన కన్యకలే మార్చి తానున్న స్థలంలో మోక్షంలో వైకుంఠంలో చేర్చగలిగిన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి పరలోకమైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మ సహవాసము రక్షణార్థమైన యేసుక్రీస్తు వారికి కృప వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిర్మించి క్రీస్తు ప్రథమ స్థానం ఇచ్చి భూమి మీద దేవి సాక్షులుగా ఆదిలోని దాంపత్య జీవితం 6 నుండి కలిగింది. ఆయన ప్రథమ స్థానం ఇచ్చు అనేక దీవెనకరంగా వారు భూమి మీద 6 నుండి వర్ధల నిమిత్తమై ఆ రక్షణార్థమైన పరలోకవరుడైన యేసుక్రీస్తు వారి యొక్క ఒక పాపిని పవిత్రపరిచి తన శిలువ రక్తం ద్వారా పవిత్రమైన కనికలే మార్చగలిగిన మోక్షమును ప్రసాదించగలిగినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్షణార్థమైన వర్ధిలింపజేయ విస్తృతం చేయనటువంటి ఆ కృప నూతనంగా పరిశుద్ధ వివాహంలో భార్యాభర్తలుగా జతపరచబడినటువంటి ఈ దినాన ఎంగేజ్మెంట్ ద్వారా ఒకటైనటువంటి ప్రశాంత్ హబీలకు ఇరు కుటుంబాలకు సదాకాలము తోడేండి నడిపించును గాక. అద్భుత దీవెనలు ప్రభువా కుమారునికే నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితిరి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితిరి. శివశంకర్ గారు వచ్చి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. భోజనానికి ఆహ్వానిస్తారు. శివశంకర్ గారు ఉన్నారా? రండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పి భోజనాలకు ఆహ్వానిస్తే శివశంకర్ గారు ఉంటారా? రాజు గారు